మరణాత ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క రోజు మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి భాగ్యము షెకీనా పరిచర్య ద్వారా దేవుడు అనుగ్రహించిన వాడై ఉన్నాడు. సత్యవేద ప్రేరణ అనేటువంటి యొక్క కార్యక్రమము దేవుని యొక్క కృపచేత ప్రారంభించబడి జయకరముగా నడిపించబడుతున్నది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క భారభరితమైనటువంటి పరిచర్య 4 టెలివిజన్స్లో ఈ కార్యక్రమం ప్రసారము చేయబడుతూ ఉంది. బహుభారమైనటువంటి పని నిమిత్తమై అనేక మంది సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నారు. మీ యొక్క ప్రోత్సాహ సహకారాన్ని మాకు అందించండి. అదేవిధంగా గత ఎపిసోడ్స్ ప్రారంభమైన సమయంలో అనేక మంది ఆయా ప్రాంతాల నుంచి ఆయా ప్రార్థనా విజ్ఞాపనల కొరకు మాకు ఫోన్స్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికీ రోజు ఫోన్స్ చేస్తూ వారి యొక్క బాధలలో నుంచి విడుదల పొందుతూ ఉన్నారు. 567 ప్రార్థనలు నిత్యము జరిపించబడుతూ ఉన్నాయి. ఉదయం 7 ప్రార్థనలు, సాయంకాలం 7 ప్రార్థనలు వెలిసి 40 రోజులు మీ అంశం నిమిత్తము ప్రార్థనలు చేయబడుతూ ఉన్నాయి. గనుక మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినట్లయితే మీ ప్రార్థనల కోసం ఇక్కడ ప్రార్థన యోధులు ప్రార్థనలు చేస్తారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ భారభరితమైనటువంటి యొక్క పరిచర్యలో పాలి భాగస్థులుగా మేము కూడా ఉండాలి అనుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు మమ్మల్ని సంప్రదించండి. మీకు ఆయా గ్రామాలలో సేవా పరిచర్యను అప్పగించి ఈ సత్యవేద ప్రేరణ అనేటువంటి పరిచర్య ద్వారా మిమ్మలను దేవుని పక్షముగా వాడుకునే భాగ్యము అనుగ్రహించబడుతూ ఉంది. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయములో బలముగా ఆత్మశక్తి చేత నింపబడి అనేక మంది జీవితాలలో దేవుని యొక్క ప్రేమను నింపుతున్నటువంటి దైవజనురాలు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని సమయం మందు మీరు శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రసంగమునకు ముందుగా ప్రత్యేకమైన పాట మీరు ఆలకించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరణాత తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది ఎల్లప్పుడూ మహిమ ఘనత కీర్తి ప్రభావము ఆయనకి చెల్లును గాక. ఆమేన్. మరణాత వాక్యము ధ్యానం చేసుకుందాము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతుమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు. కొద్ది నిమిషములు నీ వాక్యమును ప్రభువా మేము వినబోచున్నాము. మమ్మల్ని మొలుగు చేసి మీ ఆత్మశక్తి చేత మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాము. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీ ఆత్మీయ వర్తమానమును ప్రభు అర్థమైన రీతిలో బోధించమని మంచి బోధకుడిని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యము చూసుకుంటే, న్యాయాధిపతులు పరిపాలించిన సమయములో బెత్లెహేము గ్రామంలో కరువు వచ్చింది. బెత్లెహేము గ్రామము మనం గమనిస్తే దేవుని ఆరాధన జరిగిన స్థలము, దేవుడు నివసించే స్థలము, దేవుడిని బిడలు ఉండే స్థలము, రొట్టెల గృహం అని అక్కడ మనం చూస్తున్నాము. అలాంటి సమృద్ధి కలిగిన దేశంలో కరువు వచ్చింది అంటే అక్కడ విగ్రహారాధన ప్రారంభమయ్యింది. ఎప్పుడైతే విగ్రహారాధన చేయడం ప్రారంభమయ్యిందో దేవుడు వారిని శిక్షించడం మొదలుపెట్టాడు. కరువనే శిక్ష వారికి వేసి కరువును రప్పించారు. ఆ సమయంలో ఆ గ్రామంలో ఎలీమెలెకు ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. అతని పేరుకు అర్థం ఏంటి అంటే నా దేవుడే నా రాజు అని అర్థము. అలాంటి ఎలీమెలెకు ఈ బెత్లెహేము గ్రామంలో కరువు వచ్చిందని, మోయాబు దేశంలో ఆహారం దొరుకుతుందని తన భార్యను తన బిడ్డను తీసుకొని మోయాబు దేశమునకు ప్రయాణమై వెళ్ళాడు. ఈ మోయాబు దేశం ఇక్కడ గమనిస్తే శపింపబడిన దేశము, విగ్రహారాధన కలిగిన దేశము, దేవుడంటే లెక్క చేయని ప్రజలున్న దేశము. అలాంటి దేశమునకు ప్రయాణమై వెళ్ళాడు. ఇతడు ఎలాంటి వ్యక్తి? బెత్లెహేము వ్యక్తి, అంటే యూదులు, దేవుని కలిగిన వ్యక్తి, దేవుని ఎరగిన జనముల మధ్యకి ఆహారము కొరకు వెళ్ళాడు. అలాంటి సమయంలో అక్కడ
ఏమి జరిగిందని మనం గమనిస్తే, మోయాబు దేశంలోనికి ఎప్పుడైతే వీరు వెళ్ళారో అక్కడ ఇతని ఇద్దరు కుమారులు కూడా చనిపోవడం జరిగింది. ఎలోములకు భార్య నయోమి. నయోమికి అర్థము ఏంటంటే ఇష్టురాలు, మధురము, ప్రియురాలు అని అర్థము. అలాంటి నయోమి జీవితంలో ఇప్పుడు ఏం జరిగిందంటే విషాదము వెంబడించింది. ఎప్పుడైతే వీరు దేవుని గృహమైన ఈ దేవుని నివసించే స్థలము విడిచిపెట్టి అక్కడ చిన్నగా కొరువు వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని తట్టుకోలేక ఎప్పుడైతే దేవుని దేశమును విడిచి వీరు శపింపబడి దేశమునికి వెళ్ళారో వీరి జీవితంలోనికి ఏమొచ్చిందంటే శాపం వచ్చింది. నయోమి జీవితంలోనికి చీకటి ఎంబడైంది. తన భర్త, 2 బిడ్డలను అక్కడ ఆమె కోల్పోవడము జరిగింది. అందుచేత దేవునిలో సాగుతున్న మనము, దేవునిలో నివాసం చేస్తున్న మనము, దేవుని సంఘములో సహవాసం కలిగిన మనము ఒక్కొక్కసారి మన జీవితంలో అనుకోని ఇబ్బందులు వచ్చాయని, కష్టములు కలిగాయని దేవుడు మనం విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టి ఈ లోకంలోనికి మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో వాటి ఆశను కలిగి లోకాశల వైపు మనం వెళ్ళిపోతామో శాపం మనమే తెచ్చుకుంటామని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అలాగే నయోమి ఈ దేవుని గృహమును విడిచిపెట్టి శపింపబడిన దేశం మోయాబు దేశంకి వెళ్ళిందో తన జీవితంలో శాపమును తెచ్చుకుంది. తన భర్త, 2 బిడ్డలను తను పోగొట్టుకుంది. అయితే ఇక్కడ మిగిలింది తను, తన 2 కోడళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసిందంటే తన 2 కుమారులకి అన్యులనిచ్చి వివాహం చేసింది. అక్కడ గమనించవలసింది, అన్యులతో సహవాసం తను ఏర్పాటు చేసుకుంది. కనుక దేవుని బిడ్డగా ఉన్న మనము అన్యులతో సహవాసము చేయకూడదు. అన్యులు అంటే ఎవరు అంటే దేవుని ఎరగిన వారే అన్యులు. అలాంటి వారితో మనం సాంగత్యం చేస్తే మనము కూడా శాపింపబడతాం. అందుకు నయోమి ఎప్పుడైతే ఈ కార్యములు చేసిందో తన జీవితంలో శాపము కొని తెచ్చుకుంది. ఇప్పుడు అంటుంది, అప్పుడు మరలా తనకు ఒక వర్తమానం వినబడింది. ఏమని? తన దేశంలో తన ప్రజలకు మరలా ఆహారం దొరుకుతుంది విని అప్పుడు మరలా ఈమె ఏం చేస్తుందంటే తన 2 కోడలను పిలిచి, ఇదిగో నేను మరలా నా దేశం వెళ్ళిపోతున్నాను, మీరు మీ గ్రామంలోకి మీ ఇంట్లోకి వెళ్ళిపోయి సుఖంగా జీవించండి అని వారి కోడలు చెప్పి తన మరలా బెత్లెహేమునకు ప్రయాణమై వస్తుంది. అప్పుడు రూతు పలుకుతున్న మాట ఈ మాట, ఏమని? నీవు నాతో రావద్దని కానీ నన్ను వెంబడించవద్దని కానీ నువ్వు నాతో అనవద్దు, నీవున్న చోట నేను ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని తీర్మానం చేసుకుంది రూతు. ఈ రూతు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఎలాంటిది? అన్యురాలు, దేవుని ఎరగిన బిడ్డ. ఇప్పుడు ఏం పలుకుతుంది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అంటుంది. అక్కడ ఏం చూస్తుంది నయోమిలో ఈ రూతుని మనం గమనిస్తే అక్కడ కష్టములు చూడలేదు, బాధలు చూడలేదు, కానీ నయోమి యొక్క దేవుని చూసిందని వాక్యం సెలవుస్తుంది. నయోమిలో తన దేవుని చూసి నా అత్తగారి దేవుడు ఎంత గొప్పవాడో అలాంటి దేవుని నేను పూజించాలని తీర్మానము చేసుకున్నదే నయోమితో ప్రయాణము చేసి బెత్లెహేము గ్రామంకు వచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే సమృద్ధిగా దేశాన్ని విడిచి శపింపడిన దేశానికి వెళ్ళి సమస్తమును పోగొట్టుకుంది నయోమి. మనము ఈ జీవితంలో ఒకసారి మన జీవితాలు మన పరిశీలన చేసుకుంటే మనము అలాగనున్నామని గమనించుకుందాము. సమృద్ధి కలిగిన వారమై ఉండి దేవునిలో సమస్తము పొందుతున్న వారమై ఉండి దేవుని ఆశీర్వాదములు పొందుకుంటున్న మనము ఒక్కొక్కసారి ఏదైనా శ్రమ వచ్చితే, ఏదైనా అనుకోని సంఘటన మన జీవితంలో జరిగితే ఇంకా దేవుడు లేడని మరలా మనం బయటికి వెళ్ళిపోతున్నాం. మేము గమనించండి బిడ్డలారా, జాగ్రత్త. అదే అలాంటి జీవితం నీకు వస్తే, అలాంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురవుతే ఎంత మాత్రము నువ్వు తప్పిపోతే దేవుడు క్షమించే దేవుడు కాదు. శాపం నీ మీదకి వస్తుంది, పాపం నీ మీదకి వస్తుంది. ఆయన ఉగ్రత నీ మీదకి రాకుండా ఉండాలంటే నువ్వు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది కలిగిన, దేవుని కష్టములు కలిగిన అక్కడ నిలవబడి ఉండు. ఎందుకంటే వారు బెత్లెహేములో కొరువు వచ్చిందని వెళ్లకుండా నిలవబడి ఉంటే దేవుడు చేసే కార్యములు వారు చూడగలరు. తన ముగ్గురిని, తన భర్తను, తన బిడ్డలను నయోమి పోగొట్టుకుని ఉండకపోవును. ఎప్పుడైతే విడిచిపెట్టిందో తను వారిని పోగొట్టుకుంది. మనము కూడా గమనించుకోనండి ప్రియులారా. ఒకవేళ మన జీవితంలో శ్రమలు రావచ్చు, శ్రమల బట్టి మనం సంతోషించి దేవునికి మనం దగ్గరగా కావడానికి చూడాలి. ఎందుకంటే ప్రభువా ఎందుకు ఈ శ్రమ ఇచ్చావు నాకు, ఈ శ్రమను బట్టి నీకేం మహిమ కలుగుతుందో అలాగ నన్ను ఆశీర్వదించని దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టుకుంటే దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అయితే మరలా నయోమి బెత్లెహేము తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన నయోమి అప్పుడు అంటుంది కదా, దేవుడి మీద నింద వేస్తుందండి. తను చేస్తున్న తప్పుకు మరలా దేవుడు అంటుంది, మధురము గల దానినే వెళ్ళాను, దేవుడు మరలా నాకు ఎంత చేస్తాడో చూసావా, చేదుగా నన్ను మిగిల్చాడు, మోడుగా నన్ను మిగిల్చాడని తన చేస్తున్న తప్పిదానికి దేవుడి మీద నింద వేస్తుంది. ప్రియ సహోదరి, అలా ఉన్నావేమో నీ జీవితంలో. నువ్వు చేస్తున్న పొరపాట్లకి దేవుడి మీద నిందేస్తున్నావు. దేవుడు నా జీవితంలో కష్టములు పెట్టాడు, అయ్యో దేవుడు నాకు ఇంత శ్రమ ఇచ్చాడు, దేవుడు నాకు బాధలు ఇచ్చాడని మరలా నీ నిందలు దేవుడి మీద మోపుతున్నావేమో. జాగ్రత్త సుమ. దేవుడు సమస్తము చూస్తున్న దేవుడు, నీ అంతరంగం పరిశీలన చేస్తున్న దేవుడు, నువ్వేం మాట్లాడుతున్నావు విన్న దేవుడు. దేవుడు ఎప్పుడు ఎవరి వల్ల పొరపాటు
చేయడు. ఎందుకంటే ఆయన ఆశ ఒకటేంటి, ఈ లోకములో అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆశ అయినది. ఒక పాపి నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అలాంటిది నిన్ను దేవుడు కావాలని ఉగ్రత తెస్తాడా, నీకు శాపాన్ని గురి చేస్తాడా? ఆలోచించు, చెవియోగ్య ఆలోచించమన్నాడు వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఆలోచించుకో, దేవుడు నీ జీవితంలో ఎందుకు ఈ కార్యం జరిగిందంటే నీ పొరపాటు ఏంటిదని నువ్వు ఆలోచించుకోవాలి. ఏ కార్యములు చేస్తే నేను, ఏ పొరపాటు చేస్తే నేను, నా జీవితంలో ఏ తప్పుదం చేస్తానో ఈ శిక్ష నేను అనుభవిస్తున్నానని మనకు మనం పరిశీలన చేసుకుంటే దేవుడు జవాబిచ్చే దేవుడు అయినాడు. నింద ఆయన మీద మాపవద్దు, బాధ ఆయన మీద మాపవద్దు. నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, నీ శరీరం నువ్వు అధీనంలో పెట్టుకో, నీ మనసు నువ్వు అధీనంలో పెట్టుకో, ఆ అధీనంలో తీసుకుని ఆలోచించుకో. ఏ కార్యము వల్ల నేను ఏ తప్పు చేస్తాను, ఏ పొరపాటు చేస్తాను, అందుచేత ఏ పొరపాటు చేస్తే ఈ శాపం నా మీదకి వచ్చింది నువ్వు ఒక్కసారి ఆలోచించుకుంటే దేవుని స్తుతించగలవు. నా పొరపాటు వల్లే కదా ప్రభువా, ఇదిగో ఈ పొరపాటు నేను చేసుకున్నాను, ఇది తీసివేసి నన్ను నువ్వు మహిమపరచు తండ్రి, నన్ను ఆశీర్వదించు తండ్రి నువ్వు దేవుని అడగవలసిన వారు. మరలా నయోమి వచ్చింది, నయోమి దేవుడు ఆశీర్వదించాడు. మరలా ఎలాగ ఆశీర్వదించండి, ఈ బెత్లెహేము గ్రామము దాటి మోయాబు దేశం వెళ్తే మధ్యన యోర్దాను దాటారు. యోర్దాను దాటి ఆకర్షణ అర్థం. ఎందుకంటే ఎప్పుడైతే లోక ఆశల్లో నువ్వు వెళ్ళిపోయావో, యోర్దాను లాంటి లోకాశలు జారిపోతావు, జాగ్రత్త. నయోమి అలాగే వెళ్ళింది కనుక జారిపోయింది. మళ్ళీ తన తప్పు తెలుసుకుని యోర్దాను దాటి మళ్ళీ వచ్చింది, దేవుని ఆశీర్వాదం పొందుకుని. ఒకవేళ నువ్వు వెళ్ళిపోవచ్చు లోకంలోకి, దేవుడు విడిచిపెట్టిన వెళ్ళిపోవచ్చు. మళ్ళీ నీ తప్పు తెలుసుకుని నువ్వు వెనక వచ్చినప్పుడు దేవుడు క్షమించే దేవుడైనాడు. ఎందుకంటే ఇక్కడ వాక్యం మనం గమనిస్తే తప్పిపోయిన కుమారుడు తన ఆస్తిని అంతా తీసుకుని వెళ్ళిపోయి, తండ్రిని విడిచి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవించి ఉన్నదంతా పోగొట్టుకొని తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుణ్ణి. అయ్యో నా తండ్రి ఇంట అనేక మంది కూలివారు ఆహారం తింటే నాకు ఈ గతి ఏంటని అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. అలాగనే నీవు కూడా చేసిన తప్పుని తలంచుకుని పశ్చాత్తాపడి మరలా తిరిగి వస్తే దేవుడు చేర్చుకునే దేవుడని. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి తిరిగి వచ్చాడో తండ్రి అతను చేర్చుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, పండగ చేసుకున్నాడు. దేవుడు కూడా నీ జీవితంలో అలాగే చేస్తాడు. నువ్వు తప్పిపోయి మరలా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే పశ్చాత్తాపమించిన ప్రాయచితం లేదు. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి కన్నీరు కాచి దేవుని పాదములు పట్టుకుంటావు, దేవుడు నేను క్షమిస్తాడని వాక్యం సెలవిస్తుంది. నువ్వు మరలా అలా పశ్చాత్తాపడి తిరిగి వచ్చి దేవుని చేర్చుకుంది గనక ఆశీర్వదింపబడింది. రూతు కూడా అత్త చెప్పిన బాటలు నడిచి ఇదిగో వెళ్ళమంటే వెళ్ళింది, పొలంలో ఏరుకోమంటే వేరుకుంది. ఇదిగో మన బంధుడు బోయాజు ఉన్నాడు, అతను నేను విడిపించగలంటే విన్నది. మాట ప్రతి మాట అత్త ఏమి చెబితే ఆ మాటల్లా వింద గనక రూతు ఆశీర్వదింపబడింది. అలాగే నీకు దేవుడు చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు కూడా వినాలి, విని ఆ ప్రకారం నువ్వు ఆచరిస్తే ఆశీర్వదింపబడతావు రూతు వలె. అందుకే ఇక్కడ అధ్యాయాలు 4 అధ్యాయాలు మనం చూస్తే మొదటి అధ్యాయంలో ఏడుపులు వినబడుతున్నాయి. వారు అన్ని పోగొట్టుకుని, వారికి వారిని పోగొట్టుకుని ఏడ్చారు. నయము రూతి వారి భర్తను పోగొట్టుకుని ఏడ్చారు వాక్యం సెలవిస్తుంది. అలాగనే నువ్వు ఇదిగో దేవుని సందుగా ఏడవడం మొదలుపెట్టు, ఏడ్చాలి, దేవుని సందు కన్నీరు కార్చాలి. కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు ఇది 2వ అధ్యాయం చూస్తే ఇదిగో పని ప్రారంభం ఇచ్చింది. ప్రారంభం చేసిన వాక్యం సెలవిస్తుంది. మొదటి అధ్యాయంలో ఏడ్చింది రూతు, 2వ అధ్యాయంలో పని చేయడం నేర్చుకుంది, పొలంలోనికి వెళ్ళింది, పరగ ఏరుకుంది, ప్రారంభము చేస్తుంది. దేవుని సందులకు వచ్చిన నీవు ఇదిగో కన్నీటి ప్రార్థన చేసి దేవుని సందులో నీ ఆత్మను కుమ్మరించుకుంటే పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో పనిచేయడం ప్రారంభిస్తాడు, నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయడం ప్రారంభిస్తాడో అప్పుడు నీ కార్యములు జరుగుతాయి. 3వ అధ్యాయాలకు వస్తే ఎదురు చూచింది, కనిపెట్టింది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న నీవు, కన్నీరు కార్చిన నీవు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నప్పుడు నువ్వు కనిపెట్టాలి. కనిపెట్టి ఆయన సన్నిధిలో నువ్వు నిలవబడినప్పుడు దేవుడిచ్చే అద్భుత కార్యం నీ జీవితంలో జరుగుతుందని వాక్యం సెలవుస్తుంది. అలాగే మొదటి అధ్యాయంలో ఏడ్చిన రూతు, 2వ అధ్యాయంలోకి వచ్చిన పని ప్రారంభించిన రూతు, 3వ అధ్యాయంలో కనిపెట్టింది, 4వ అధ్యాయంలో పెండ్లి కుమార్తెగా మారిపోయింది. ఎప్పుడైతే కనిపెడి బోయాజు పాదం లేదా కనిపెట్టి ఎదురు చూచిన రూతు జీవితంలోనికి పెండ్లి కుమార్తెగా మార్చగల అంతస్తు దేవుడిచ్చాడు. ఆ బోయాజే రూతుని పెండ్లాడని వాక్యం సెలవిస్తుంది. అలాగే దేవుని సన్నిధిలో ఆయన సన్నిధికి వచ్చిన నీవు నీ కన్నీటి చేత ఆయన పాదములు కడిగిన నీవు పశ్చాత్తాపడి హృదయం కుమ్మరించుకుంటే నీ జీవితంలో పరిశుద్ధాత్మ పనిచేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలో పనిచేయడం ప్రారంభిస్తాడో అప్పుడు నువ్వు కనిపెట్టాలి దేవుని దగ్గర. నీవు కార్యములు జరిగేంత నువ్వు కనిపెట్టినప్పుడు నీ కనిపెట్టిన విధానానికి దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదాలతో నింపుతాడు. నేను పెండ్లి కుమార్తెగా మార్చుకుంటాడు. ఆయన సింహాసనం మీద కూర్చుండే అవకాశం నీకు ఇస్తాడు. ఆయన ప్రక్కన పెండ్లి కుమార్తెగా ఉండే ఆ అంతస్తు నీకు ఇస్తాడని రూతు గ్రంథం ద్వారా వాక్యం సెలవిస్తుంది. అలాగనే ఇదిగో సమృద్ధిగా దేశంలోంచి శపింపడిన దేశంలోకి వెళ్ళి శపింపడిన నయోమి వాళ్ళు తిరిగి వచ్చి ఎలాగో
దేవుని హత్తుకుని దేవుడిచ్చిన ఆశీర్వాదములు పొందుకుంది. వస్తా రూతు అనే మొక్కను తెచ్చుకుని నాటుకుంది. ఆ రూతు ద్వారా ఆశీర్వాదములు పొందుకుని ఏ లోటు లేకుండా నయోమి జీవితంలో గడిచిపోయింది. అలాగే రూతు బోయాజుకు పెళ్లి కుమార్తెగా పెటాబిరాని అయ్యింది. అలా ఓబేదుని కన్న తర్వాత ఆ వంశం నుంచి క్రీస్తు వారు రావడానికి అవకాశం కల్పించింది. ఓబేదుకి ఈ నయోమి దాదిగా ఉండగలిగింది. అంత ధన్యత దేవుడు నయోమి జీవితంలో ఇచ్చాడు, రూతు జీవితంలో ఇచ్చాడు. ఎందుచేత రూతు హత్తుకుంది తన అత్తగారిని. మనము హత్తుకోవాలి పరిశుద్ధాత్మని. ఎప్పుడైతే రూతు నయోమిని హత్తుకుందో ఈ పరిశుద్ధాత్మని నయోమి ఏం చేసిందంటే బోయాజు అని పెండ్లి కుమారుడి చేతిలో రూతు చేతిని పెట్టింది. నీవు కూడా గమనిస్తే క్రీస్తు ప్రభు వారి పెండ్లి కుమారుడుగా రానయ్యున్నాడు కనుక పెండ్లి కుమారుడుగా రానయ్యున్న క్రీస్తు ప్రభు వారికి వధువుగా నువ్వు మార్చబడాలి అంటే నయోమి లాంటి పరిశుద్ధాత్మ చేతిలో నువ్వు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ చేతిలో నువ్వు వెళ్ళి పరిశుద్ధాత్మను ఏమి చెబితే ఆ విధంగా నువ్వు మలచబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ చేతిని తీసుకుని వెళ్ళి ఆ క్రీస్తు ప్రభు వారిని వరుడు చేతిలో పెడతాడు. అప్పుడు ఆయనతో నీకు పెండ్లి జరుగుతుంది. నువ్వు వధువు సంఘముగా మారాలనుకుంటే, వధువుగా నువ్వు సిద్ధపడాలి అంటే పరిశుద్ధాత్మ చేతిలో నువ్వు సిద్ధపడాలి అని వాక్యం సెలవిస్తుంది. రూతు అలాగనే తన అత్తగారని నయోమి అనే పరిశుద్ధాత్మ చేతిలో తను మలచబడి తను చెప్పిందల్లా విని ఆత్మశక్తి చేత బంధింపబడి క్రీస్తు ప్రభు వారిని బోయాజు చేతిలోనికి వెళ్ళినట్లు మనమును మన తండ్రి అయిన పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకము పొంది పరిశుద్ధాత్మ చేతుల్లో మలచబడి ఆయన ఇచ్చే ఆశీర్వాదములు పొందుకుని క్రీస్తు ప్రభు వారికి మన పెళ్లికు మాత్రగా మార్చబడాలి. అలా దేవుడిని మారుస్తాడు. ఎప్పుడంటే నువ్వు పశ్చాత్తాపడాలి, కన్నీరు కార్చాలి, ఎదురు చూడాలి. దేవుని మాటకు నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో, దేవుని శక్తికి నువ్వు ఎదురు చూస్తావు, ఎదురు చూచినప్పుడు దేవుడిని జీవితంలో అద్భుత కార్యములు చేస్తాడు. రూత్ అంటే సౌందర్యము గల జీవితాన్ని దేవుడిని జీవితాలు ఇస్తాడు. ఈ రూత్ అంటే సంఘముగా మనం జ్ఞాపకం చేసుకో. ఒక సంఘముగా సిద్ధపడినప్పుడు ఇదిగో నీ సౌందర్యాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆయన సౌందర్యమే నీకు ఇస్తాడు. పెండ్లి కుమార్తెగా నేను మార్చుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. ఆశీర్వదింపబడిన నయోమి, చేదుగా ఉన్న నయోమి జీవితం మధురముగా మార్చబడిన నయోమి, అన్యురాలైన రూతు ఎలా దేవుని నమ్ముకుని అత్తను హత్తుకుని ఎంబడించి వచ్చిందో ఇప్పుడు ధన్యురాలైపోయింది. అన్యురాలైన రూతు ధన్యురాలుగా మార్చబడింది. నీవు కూడా అదే పరిస్థితులు ఉంటే దేవుని మాట వింటున్నావు, నీవు అన్యురాలుగా ఉన్నావేమో, ధన్యురాలుగా మార్చబడాలంటే ఆయన వాక్కుని నీలోనికి ప్రసరింప చేసుకో. ఆయన వాక్యాన్ని విను, ఆయన మాటను శ్రద్ధగా విని ఆ దాని ప్రకారం నువ్వు ఆలోచించి ఈ జీవితాన్ని మార్చుకోగలిగితే నువ్వు ధన్యురాలుగా మార్చబడతావని వాక్యము సెలవిస్తుంది. అందుకే నీ దేవుడే నా దేవుడని తీర్మానం చేసుకుంది. నీవు నా చోటనే నేనుంటానని తీర్మానం చేసుకుంది. నీవు చనిపోతే నువ్వు పాతి పెట్టిన చోట నేను కూడా పాతి పెట్టబడతానని తీర్మానం చేసుకుంది. మరణం తప్ప ఏది నిన్ను నన్ను వెడబాపుదనుపు తీర్మానం చేస్తుంది. రూతు వాళ్ళ తీర్మానం నీకు కావాలి. నా తండ్రి యేసయ్య, నీవే నా తండ్రివి, నీతోనే నా సహవాసం, నీవే నా దేవుడు అని ఎప్పుడైతే నువ్వున్న చోట నేను ఉంటాను, నువ్వున్న కాడ నేను ఉంటాను, నీ ఆశీర్వాదం నాకు కావాలి. దేవునితో నువ్వు తీర్మానం చేసుకో. ప్రభువా నీలో నేను ఉంటాను, నీతో నేను సాగుతాను, నీ మాట నేను వింటాను, నీ ప్రకారం నేను నడుస్తాను. ప్రభువా నువ్వు ఉన్న చోట నేను ఉంటాను, నీ స్థానంలో నేను ఉంటాను, నీ మాటలు నేను వింటాను, అనేక మందికి నేను పరిచయం చేస్తానని నువ్వు తీర్మానం చేసుకో. గొప్ప తీర్మానం నీ జీవితంలో కలిగించుకో. ఎప్పుడైతే దేవునితో నువ్వు తీర్మానం చేసుకుంటావో, ఎప్పుడైతే దేవునితో తీర్మానం కలిగి నువ్వు జీవిస్తావు, దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడు. రూతును ఆశీర్వదించిన దేవుడు, రూతును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. రూతు ఇదిగో దేవుని క్రీస్తు ప్రభు రావటానికి తల్లిలోకి తెల్లైంది. అలాగే నిన్ను కూడా దేవుని బిడ్డగా మార్చుకుని నిన్ను కూడా ఆయన జనాంగంలో ఒక జనాంగంగా కలుసుకుంటాడు. అలాగ తీర్మానము కలిగి దేవుని శక్తిని పొందుకుని దేవునితో సహవాసం చేయడానికి, దేవుని వెంబడించడానికి, దేవునితో ఉండడానికి నువ్వు కోరుకుని తీర్మానం చేసుకుంటే ఈరోజు దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను అభిషేకిస్తున్నాడు. ఆయన బిడ్డగా నేను మార్చుకొని ఉన్నాడు. అన్యురాలైన రూతు ధన్యురాలుగా మారినట్లు నిన్ను కూడా ధన్యురాలుగా చేసి దేవుని కొరకు వాడబడే ధన్యత దేవుడిని దయచేస్తాడు. అలాంటి ధన్యత దేవుడు మీ ಎಲ್ಲರಿಗೂ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకునండి. సర్వశక్తిమంతుడా, సర్వాస్తులకు కారణభూతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. కొద్ది నిమిషములు ప్రభువా నీ వాక్యమును వివరించుకోగల ధన్యత మాకు ఇచ్చారు. అందరి బట్టి నీ కొందనాలు స్తోత్రములు నాయనా. ఎవరైతే నీ వాక్యమును విన్నారో, ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తున్నారో వారి వైపుకు మీరు ప్రభువా మీ దృష్టిని కేంద్రీకరించి అడుగుచున్నాను తండ్రి. నీ కొందనాలు స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి ప్రభువా, రూతును మార్చిన దేవుడు, అన్యురాలైన రూతు ప్రభువా నిన్ను తెలుసుకుని ఎలాగన ధన్యురాలు కాగలిగిందో అలాగను ప్రభువా ప్రతి వాక్యమున ప్రతి బిడ్డను మార్చండి ప్రభువా. ఇంకా ఎవరైతే నేను తెలుసుకోలేక, ఎవరైతే నిజమైన దేవుని వైపుకు తిరగలేక, ఎవరైతే ఇంకా శక్తి గల దేవుని వైపుకు తిరగలేక ఉన్నారో వారితో మీరు మాట్లాడండి ప్రభువా. రూతుకి ఇచ్చిన జీవితం వారి జీవితం మీరు ప్రసాదించండి ప్రభువా.
రూతుకిచ్చిన ఆశీర్వాదం వారి జీవితంలో ప్రభా మీరు ఆశీర్వదించబడుచున్నాను తండ్రి. నీ కొందనాలు స్తోత్రములైనా ప్రభా, నిన్ను హత్తుకోగల శక్తి, నిన్ను వెంబడింపగల శక్తి, నిన్ను కొనియాడగల శక్తి ప్రభా ప్రతి బిడ్డ జీవితంలో మీరు ప్రసాదించమని అడుగుచున్నాను తండ్రి. నీ కొందనాలు స్తోత్రములైనా రూతు జీవితం ద్వారా మాకు గొప్ప పాఠం నేర్పిన తండ్రి. నీ కొందనాలు స్తోత్రములైనా ఎలాగను తన హత్తును హత్తుకుందో, ఎలాగను తన హత్తును వెంబడించిందో అలాగను ప్రభా మేము నిన్ను హత్తుకునేలాగున, నిన్ను వెంబడించులాగున సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కొందనాలు స్తోత్రములైనా ప్రభా నీ మాట మాకు కావాలి, నీ శక్తి మాకు కావాలి, నీ బాట ప్రభా నీ భాష మాకు కావాలి తండ్రి. నీ ఆశీర్వాదం మాకు కావాలి, నీ బలము మాకు కావాలి తండ్రి. అట్టి శక్తిని బలమును ఆశీర్వాదం మా మీద కుమ్మరించమని అడుగుచున్నాను తండ్రి. నీ కొందనాలు స్తోత్రములైనా విన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రభా, విన్న ప్రతి బిడ్డ ప్రభు మొర మీరు ఆలకించండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రములైనా ఇంకా ఎంతమంది అయితే ప్రభా నిన్ను హత్తుకోవడానికి ఎదురు చూస్తున్నారు, హత్తుకోవాలని ప్రభా పరుగెడుతున్నారు, ఇదిగో నీ దగ్గర రావడానికి సిద్ధపడుతున్నారు, వారందరినీ మీరు సిద్ధపరుచుకున్న ప్రభా మీరు హత్తుకొనండి ప్రభా. తప్పిపోయిన కుమారుని మీరు కౌగలించుకున్నట్లు, ముద్దాడినట్లు ప్రభా ఇదిగో ఈ సమయంలో ప్రభా తప్పిపోయిన బిడ్డల మరలా నీ వైపుకు ఎలా తిరుగుతూ ఉన్నారు, నీ వైపుకు ఎలా వస్తున్నారు, వారందరినీ ప్రభా మీరు హత్తుకొనండి ప్రభా, మీరు కౌగలించుకోనండి ప్రభా, మీరు ముద్దాడండి ప్రభా, మీరు సేద తీర్చండి ప్రభా, ఓదార్చండి ప్రభా, ఆశీర్వాదంతో నింపండి ప్రభా. మీ కొందరు స్తోత్రములైనా శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, ఇబ్బంది వచ్చింది ప్రభా, నిన్ను విడిచి వెళ్ళిపోయారేమో ప్రభా, వారి తప్పు వారు తెలుసుకుని ప్రభా మళ్ళా నీ దగ్గరకు వస్తూ ఉన్నారు, వారిని ఆదరించండి ప్రభా, చేరదేయండి ప్రభా అడుగుచున్నాను తండ్రి. నీ కొందరు స్తోత్రములు తప్పిపోయిన కుమారుని ప్రభు చేరదీసినట్లు ప్రభు, తప్పిపోయిన బిడ్డలందరినీ మీరు చేరదీసుకుని ప్రభా సహాయము దయచేయండి, మీ సహాయం వారికి అందించండి ప్రభా, మీ ఆత్మతో వారిని నింపండి ప్రభా, మీ కార్యములు వారి పట్ల నెరవేర్చండి ప్రభా. ఏ బిడ్డలు ఏమి కోరుచు ఉన్నారు, ఏమి జరగాలని ఆశపడుతున్నారు, వారి జీవితంలో ఏం బాధలు ఉన్నాయో, ఏమి ఇబ్బందులు ఉన్నాయో, ఏమి లేముందో, ఏమి అంధకారం ఉందో నేను తీసివేసి ప్రభా తీసివేసి సంపూర్ణ ఆశీర్వాదములతో నింపమని అడుగుచున్నాను తండ్రి. నీవు ఇచ్చే ఆశీర్వాదం నిలుస్తుంది ప్రభా, శాశ్వత కాలం నిలుస్తుంది ప్రభా. మనుషుల ఆశీర్వాదము కంటే నీ ఆశీర్వాదం గొప్ప తండ్రి. అందుచేత ప్రతి బిడ్డను ఈ ఆశీర్వాదం నింపమని అడుగుచున్నాను. ఎవరైతే వాక్యం విన్నారు, ఎవరైతే వింటూ ఆలకిస్తున్నారో, ఎవరైతే ప్రార్థన ఏకీభవిస్తున్నారో వారందరి పక్షముగా తండ్రి ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థన ఆలకించి వారి కార్యములను జరిగించమని ప్రభా తండ్రి నాయన ప్రతి బిడ్డ మొర మీరు ఆలకించి వారి ఉద్దేశములను సఫలము చేయమని, వారి ప్రార్థనలను నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్న యేసు నామములో మీ కృపతో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మరణాత. ఇంతవరకు మీరు మా అక్కయ్య గారి ప్రసంగం విన్నారు కదా, అది మిమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరిచిందని విశ్వసిస్తున్నాము. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు, ప్రార్థనాస్తుతుల కోసం మీరు సంప్రదించవలసిన మా చిరునామా సత్యవేద ప్రేరణ, డాక్టర్ రెవరెండ్ నల్లూరి జానథన్, షకీనా మినిస్ట్రీస్, రావులపాలెం, తూర్పుగోదావరి 533238. మా ఫోన్ నెంబర్ 9248004777. మా ల్యాండ్ నెంబర్ 08855255077. మరణాత.
సునవేదన తీరిపోయెను, సడలిన చేతుల బలమునిచ్చెను, వడలిన కాళ్ళకు జయమునిచ్చెను. నా యేసు ప్రేమే నన్ను వెంటాడెను, నా క్రీస్తు కృపయే నన్ను కాపాడెను. వేకువ జామున మెలకువ కలిగెను, చీకటి రెక్కలు విరిగి కరిగెను. నీతి సూర్యుడే మేలు కొలిపెను, ఆత్మదీపమే ఆరాధించెను. అడవిలో దారి కలుగ చేసెను, ఎడారిలో నదులు పొంగి పొరిలెను. అడవిలో దారి కలుగ చేసెను, ఎడారిలో నదులు పొంగి పొరిలెను. ఎండమావులే నీటి ఊటలై, ఎండిన భూములే అడుగులాయె. క్రీస్తు కృపయే నన్ను కాపాడెను, నా యేసు ప్రేమ జామున మెలకువ కలిగెను, చీకటి రెక్కలు విరిగి కరిగెను. నీతి సూర్యుడే మేలు కొలిపెను, ఆత్మదీపమే ఆరాధించెను, ఆత్మదీపమే ఆరాధించెను. తండ్రి తన యొక్క మహా సంకల్పము మన పట్ల నెరవేరుస్తున్నటువంటి యెహోవా దేవుని యొక్క ఆత్మశక్తి కుమారుడై మన మధ్య వసించి మన నిమిత్తమై పరమునకేగి మరలా రానయ్యున్న క్రీస్తు ప్రభువారి యొక్క దివ్య ఉషస్సు ఆదరణకర్తగా మన మధ్య ఉండి మనల్ని నిత్యము నడిపించుచూ ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని యొక్క నిత్య తోడ్పాటు ప్రార్థించిన అంశములకును విత్తబడినటువంటి వాక్యములకును ఈ సమయముందు ఎవరైతే దీనిని ఎంచుకున్నారో వారి జీవితములకును సదా మేలులిచ్చి రెండవ రాకడకు సమాయత్తము చేసి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.